హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైతే కానీ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబర్ అనేది చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా టచ్ చేయండి అనమాట. టచ్ చేసినట్టు అయితే కన్నా మన వీడియో అనేది ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది మీరైతే కన్నా చూడొచ్చు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దండి. మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న మరొక గుడ్ న్యూస్ అయితే కన్నా తీసుకొచ్చాడనమాట. ఎవరికైతే కానీ 50 ఏళ్ళు నిండింటాయో 50 ఏళ్ళు నిండిన వాళ్ళకైతే కన్నా కొత్త పెన్షన్లు అయితే కన్నా పంపిణీ చేస్తున్నాడు అనమాట. కొత్త పెన్షన్లకి ఇప్పుడైతే కన్నా ఎవరికైతే 50 ఏళ్ళ నిండిన వాళ్ళకి కానీ ఎవరైనా కానీ భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి పెన్షన్ రాకుండా ఉంటుందో, కొంతకాలం నుంచి పెన్షన్ రాకుండా ఉంటుందో వాళ్ళకి కానీ ఇతంతు పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ ఆ పెన్షన్లకు అన్నింటికీ కూడా ఇప్పుడైతే కన్నా మనకైతే కన్నా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ డిసెంబర్ మాసంలో అనేది అప్లై చేసుకున్నట్టు అయితే కన్నా జనవరి 1వ తారీఖు నుంచి అయితే కన్నా ఇప్పుడు మామూలుగా పెన్షన్ ఎవరికైతే వస్తూ ఉంటుందో ఆ పెన్షన్తో పాటు అయితే కన్నా కొత్త పెన్షన్లు అయితే కన్నా ఇస్తాయి, పంపిణీ చేస్తాడనమాట. ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే కన్నా విడుదల చేశాడు కాబట్టి ఎవరికైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి వికలాంగుల పెన్షన్లు ఈ అన్ని పెన్షన్లకు కానీ అప్లికేషన్ ఫామ్ అనేది విడుదల చేశాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా 50 ఏళ్ళు నిండిన వాళ్ళైతే కన్నా ఈ 50 ఏళ్ళు నిండిన వాళ్ళకైతే కన్నా వాళ్ళు ఎవరైతే కానీ 50 ఏళ్ళ నుండి పింఛన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన దరఖాస్తులన్నీ నేను చెప్తాను, ఒకసారి వినండి అనమాట. నీకు కావాల్సిన దరఖాస్తులన్నీ ఏంటంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఈ ముఖ్యంగా అనేది కావాల్సిన దరఖాస్తులన్నీ మీ ఊర్లో గ్రామ సచివాలయం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఖచ్చితంగా అనేది అప్లై అనేది చేసుకుంటే కానీ ఈ డిసెంబర్ మాసంలో అనేది అప్లై చేసుకుంటే కానీ జనవరి 1వ తారీఖు నుంచి అయితే కానీ కొత్త సంవత్సరం కొత్త పెన్షన్లు అయితే కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ పంపిణీ చేస్తున్నాడు అనమాట. కంపల్సరీ అనేది 50 ఏళ్ళు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవకాశం మళ్ళీ అనేది రాదన్నమాట. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ 50 ఏళ్ళకే పెన్షన్ పంపిణీ చేస్తానని చెప్పాడు కాబట్టి ఇప్పుడైతే కానీ 50 ఏళ్ళ పెన్షన్కి అయితే కానీ ఇప్పుడైతే కానీ విడుదల చేశాడు కాబట్టి ఇప్పుడైతే కానీ మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా 50 ఏళ్ళు నిండిన వాళ్ళు ఖచ్చితంగా అనేది మీ ఊర్లో గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ ఎత్తుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టు అయితే కన్నా జనవరి 1వ తారీఖు నుంచి అయితే కన్నా మీకైతే కన్నా పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ బంధుమిత్రులకు షేర్ చేస్తే కన్నా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది కాబట్టి వాళ్ళు కూడా మిస్ కాకుండా అనేది ఈ డిసెంబర్ మాసంలో 50 ఏళ్ళ నిండిన వాళ్ళు పెన్షన్కి అనేది అప్లై అనేది చేసుకుంటారనమాట. అదేవిధంగా చూసుకుంటే ఇతంతు పెన్షన్ ఎవరైతే భర్త చనిపోయి పెన్షన్ రాకన్నా కొంతకాలం నుంచి ఆగిపోయి ఉంటారో వాళ్ళైతే కన్నా ఈ భర్త చనిపోయినట్టు సర్టిఫికేట్ అయితే కానీ ఇస్తారు కాబట్టి ఆ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు వీళ్ళు కొని ఇవే దరఖాస్తులు అన్నమాట. ఈ దరఖాస్తులన్నీ ఎత్తుకొని మీరు మీ ఊర్లో గ్రామ సచివాలయం ఎక్కడున్నా కానీ అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టు అవుతే కన్నా ఈ డిసెంబర్ మాసం అంతా కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫామ్ అనేది వదిలాడు ఇప్పుడే అనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ డిసెంబర్ మాసం అంతా కానీ అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ డిసెంబర్ మాసంలో అనేది అప్లై చేసుకున్నట్టు అయితే కన్నా జనవరి కొత్త సంవత్సరము జనవరి 1వ తారీఖు అయితే కన్నా మీకైతే కన్నా ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే కన్నా ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొత్త పెన్షన్లు అనేది ఇస్తారనమాట. ఇతంతు పెన్షన్ అయితే 4000 ఇస్తారు. 50 ఏళ్ళ నిండిన వాళ్ళకు కొని ఎవరైతే కానీ అప్లై చేసుకున్నట్టు అయితే కన్నా వాళ్ళకు కొని 4000 రూపాయలు అయితే కానీ మీ ఖాతాలో మీకైతే కానీ పెన్షన్ అయితే పంపిణీ చేస్తాడనమాట. ఎవరైతే కానీ భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త కానీ చనిపోయినట్టు అవుతే కన్నా వాళ్ళు చనిపోయినట్టు సర్టిఫికేట్ అయితే ఇస్తారు కాబట్టి ఆ చనిపోయినట్టు సర్టిఫికేట్ ఎత్తుకొని మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు ఎత్తుకొని పోయేసి ఈ డిసెంబర్ నెలలో అనేది అప్లికేషన్ ఫామ్ అనేది వదిలాడనమాట. వీళ్ళు మీ ఊర్లో గ్రామ సచివాలయంలో ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టు అయితే కన్నా ఈ జనవరి 1వ తారీఖు అయితే కన్నా మీకైతే కన్నా పెన్షన్ అయితే కన్నా 4000 వస్తుంది. అంటే భర్తకి పెన్షన్ వస్తా అండి చనిపోయిండాలన్నమాట. చనిపోయింటే కన్నా భర్తకు పెన్షన్ వస్తా అండి వాళ్ళకు మాత్రానికి అనేది అప్లికేషన్ అనేది విడుదల చేశాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా మీరు ఈ డిసెంబర్ నెలలో అనేది అప్లై చేసుకున్నట్టు అయితే కన్నా జనవరి 1వ తారీఖు అయితే కన్నా మీకు 4000 రూపాయల పెన్షన్ అయితే వస్తుందన్నమాట. మీ భర్త చనిపోయినట్టు సర్టిఫికేట్ ఉండాలి, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ ఎత్తుకొని వెళ్ళి మీరు మీ ఊర్లో గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి కంపల్సరీ అనేది అప్లై అనేది ఇప్పుడు కూడా అనేది చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకుంటే
మీకైతే కన్నా జనవరి 1వ తారీఖు అయితే కన్నా మీకైతే కన్నా పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ఎవరు కూడా మిస్ కాకుండా అనేది ఈ భర్తకు పెన్షన్ వస్తా అంటే చనిపోయిన వాళ్ళు మాత్రానికే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. మిస్ కాకుండా అనేది చేసుకోండి. మళ్ళీ మళ్ళీ అనేది ఇలాంటి అవకాశం అనేది రాదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదే అప్డేటు. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు అనేది చూస్తేనే మీకైతే కన్నా అర్థమవుతుందన్నమాట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ బంధుమిత్రులకు అనేది షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది కాబట్టి వాళ్ళు కూడా కొత్త పెన్షన్లకు అనేది అప్లై చేసుకుంటారు. మన వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. వెంటనే అనేది సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి అనమాట. బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది సబ్స్క్రైబర్ సింబల్ వచ్చేసి, దానిపైన టచ్ చేయండి అనమాట. ప్లీజ్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ నాకైతే కన్నా చాలా విలువైంది. మీరు నన్నైతే కన్నా మన ఛానల్ని అయితే కన్నా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేనైతే కన్నా సపోర్ట్ చేయండి. ఇంకా గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేనైతే కన్నా మీ ముందుకైతే కన్నా తీసుకొస్తూ ఉంటానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ అండ్ లైక్ చేయండి.